ఆయనకు చెందవలసిన భయము కొలది క్రోధం పుట్టిందంట. నీవు దేవునికి ఎంత భయపడాలో అంత భయపడకపోతే ఇక నీకు సావు మూడినట్లు లెక్క రాసుకో. నువ్వు ఆయనకి భయపడాలి. నువ్వు ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయంలో అంటాడు, దాట లేకుండా సముద్రమునకు ఇసుకను సరిహద్దుగా నియమించిన నా సన్నిధిని మీరు వనకరా. అంటే భయం అనేది మేము దేవుని భయం మాకు ఉంటుందండి అని డైలాగులతో కుదరదంట. గసగస వనకాలట ఆయన సన్నిధిలో. 2వ కీర్తనలో ఏమని మాట్లాడాడు? గడగడ వణకుచు ఆయన సన్నిధిని సంతోషించండి అని మాట్లాడాడు. దేవుని బిడ్డలారా, ఈ మాటను సీరియస్గా తీసుకోండి. మీరు యేసయ్య అంటే ఇష్టమేనా? యేసయ్య అంటే గౌరవం ఉందా? యేసు ప్రభువుని స్వంత రక్షకుడిగా అంగీకరించావా? యేసు కొరకు జీవించడానికి ఇష్టపడుతున్నావా? యేసు రాకడను నమ్ముతున్నావా? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ మంచి జవాబులు వస్తాయి. దేవునికి భయపడుచున్నావా? అసలు దేవునికి భయపడాలనే కాన్సెప్టే మరుగు చేసిన పాపిష్టి బోధ బయలుదేరిపోయింది. ఆయన కోపం ఉండదు అనే ఎలాంటి బోధ, ఆయన ఆవేశపడు అనే ఒక బోధ, వన్స్ సేవుడు ఎవరు సేవుడు అనే ఒక పాపిష్టి బోధ, దేవుని ప్రజలు నిర్భీతిగా తిరగడానికి కారణమైనటువంటి బోధ. జాగ్రత్తగా ఈ మాటలు వినాలని కోరుతున్నాను. దేవునికి ఎంత భయపడాలో అంతగా మనం భయపడాలి. దేవుని ప్రేమను కూర్చో, దేవుని కృపను కూర్చో, దేవుని కార్యం గురించి లీనియన్స్ గా తీర్చుకొని పిచ్చి పిచ్చిగా వ్యవహారాలు చేస్తే దేవుడు ఉపేక్షించడు. ఆయనకు చెందవలసిన భయము కొలది పుట్టి క్రోధం ఎంతో ఎవరికి తెలుసు? ఆయన ఆగ్రహ బలం ఎంతో ఎవరికి తెలుసు? మోషే లాంటి 40 ఏండ్లు దేవుని ఉగ్ర అగ్నిని రోజు భరిస్తూ ఆ మంటలో వేడిలో బ్రతికిన వాడే బాబోయ్ ఆయన ఆగ్రహ బలం ఎంతో నాకు తెలియదు అంటుంటే నేను ఏమంచనా రాగలం? నీకున్న వాక్య అవగాహన ఏ పాటి? నీ ప్రేమను అనుభవించిన ఆనందంలో దేవుని భయం తగ్గుతుందా? దేవుని క్షమాపణను అనుభవించిన ఆనందంలో ఉగ్రత గురించిన భయం లేకుండా పోయిందా? దేవుడు కనికరాన్ని అనుభవించిన కారణంగా తీర్పులో నిలబడాల్సి వస్తుంది అనే భయం లేకుండా పోయిందా? దేవుని కోపం ఆశామసిగా తీసుకోవడానికి వీల్లేదు పిల్లరా. దేవునికి కోపం వస్తే ఎలా ఉంటుందో మీకు అర్థం కావడానికి ఒక చిన్న సన్నివేశాన్ని జ్ఞాపకం చేస్తాను నేను. ఒకనొక దినాన నెబో శిఖరం మీద ఉన్నారు. దేవుడు మోషేతో మాట్లాడుతున్నా, నాన్న చూడు అదిగో అదిగో అదే వాగ్దాన దేశం అన్నాడు. ఇక్కడ దాకా వచ్చాక ఇక్కడ నుండి చూడటం ఏంటి ప్రభు, రేపో మాపో వెళ్ళిపోతాంగా, దగ్గరికి వచ్చేసాం కదా అని మోషే అన్నాడు. ప్రభు అన్నాడు, నువ్వు వెళ్ళట్లేదు కదా నాన్న, అందుకని చూసి తృప్తిగా ఇక్కడ చచ్చిపో, నువ్వు వెళ్ళడానికి లేదు అన్నాడు. అప్పుడు మోషే సర్లే నీ ఇష్టం అని ఉంటాడా? లైట్ తీసుకుంటాడా? జీవిత కల కదా, 80 ఏండ్లుగా కలలుగంటూ బతికాడు కదా, ఆ సుందర స్వప్నం కారణంగానే ప్యాలెస్ను వదిలేసి బయటకు వచ్చేసాడు కదా, సకల వైభవాలు నాకు అక్కర్లేదు అనుకున్నాడు కదా, 40 ఏండ్లు ఆ దర్శనంతో కలలుగంటూ ఎదురు చూశాడు కదా, 40 ఏండ్లుగా ఇశ్రాయేలులతో నా బాధలు పడుతూ మౌనంగా సహిస్తూ బతికాడు కదా, ఒకే ఒక ఆశ, వాగ్దాన దేశంలో అడుగు పెట్టాలి. దాట్ వాజ్ హిస్ బర్నింగ్ డిజైర్. అలాంటి సందర్భంలో అకస్మాత్తుగా దేవుడు అన్నాడు, నువ్వు వాగ్దాన దేశంలో అడుగు పెట్టవు, చచ్చిపోతావు ఇక్కడే. ఏంటయ్యా? సింపుల్గా అన్నాడు, మెరీబా జలముల యొద్ద మీరు నా నామమును పరిశుద్ధపరచక ఇశ్రాయేలుల ఎదురు నా మీద తిరగబడితిరి. అయ్యి బాబే, మోషే తిరుగుబాటు చేశాడా? ఎంత సాత్వికుడు కదా! దేవుడి మీద తిరుగుబాటు చేసే స్వభావం ఉందా మోషేకి? వాళ్ళు వాదించారంట మోషేతో, వాళ్ళు విసిగించారంట మోషేని, ఒక రకంగా ఆవేశం వచ్చేలా చేశారు మోషేకి. ఆ కోపంలో, ఆ కంగారులో, మీకోసం నీళ్ళు రప్పించాలి పడితే కదా, ద్రోహులారా. వాళ్ళు చేసిన తక్కువేమీ కాదు. ఆ కోపం, ఆ బాధ, యేసు ప్రభు దానికి వాడిని పదాలేంటి తెలుసా? ఇశ్రాయేలీయుల మధ్య నా నామమును పరిశుద్ధపరచక నా మీద మీరు తిరుగుబాటు చేసేది కనుక మీరు వాగ్దాన దేశములో ప్రవేశించరు. నా పాయింట్ ఏంటంటే, వెళ్ళను సర్లే నీ ఇష్టం, మరి ఏం చేస్తాం అనగలడా మోషే?
బాధ కలుగుద్దిగా, సహజంగా దుఃఖం వస్తుందిగా, వేదన కలుగుద్దిగా. అయ్యి బాబోయ్, 80 సంవత్సరాల కమ్మటి కెల నాశనం అయిపోయిందే, వాగ్దాన దేశం అడుగుపెట్టి సౌభాగ్యం కోల్పోయానే, అయ్యో ఎంత ఘోరం జరిగిపోయిందన్న బాధ ఉండదా మోషేకి? దుఃఖం వచ్చి ఉండదా? మరి ఆ బాధ వస్తే, దుఃఖం వస్తే, ఆ కన్నీటిని చూసి, ఆ దుఃఖాన్ని చూసి దేవుని మనసు కరగలేదా? మోషే దారిపోయే మనిషా, అడ్డగోలుగా బతికిన మనిషా, దేవుని ప్రియమైన స్నేహితుడు కాదా? ఏమండి, తమ్ముడే కదా అని అహరోను మిర్యాము ఒక్క మాట అనేసరికి వాళ్ళిద్దరిని గుమ్మం దగ్గర రమ్మనరా, ప్రత్యక్ష గుడారపు ద్వారమునొద్దకు రమ్మను. ఏమండి, ప్రధాన యాజకుడు అహరోను గారు ఎక్కడ ఉండాలండి? అతి పరిశుద్ధ స్థలంలో తెర ఆవలి పక్కన దేవునితో పర్సనల్గా మాట్లాడుకునే రేంజ్ ఉన్న మనిషి కదా. అలాంటి పెద్ద మనిషి ఎక్కడి నుంచో పెట్టాడు? గుమ్మంలో, ఆవరణ ద్వారంలో ఎవడుంటాడు? ఒక పాపి ఉంటాడు. యాజకుడు కూడా లోపలికి వస్తారుగా పరిశుద్ధ స్థలంలోకి. వెలుపటి ఆవరణలో గుమ్మం దగ్గర ఉండేవాడు కూడా ఒక పాపి. ఇప్పుడు ఇంత ప్రధాన యాజకుడు మందసం దగ్గర ఉన్న కరుణా పీఠములో కెరూబుల రెక్కల కింద దర్జాగా దేవుడు కూర్చోండి, అక్కడికి వెళ్ళి పర్సనల్గా మాట్లాడి రాగలిగిన ప్రధాన యాజకుడిని ఎక్కడి నుంచోమన్నాడు? ప్రత్యక్ష గుడారపు ద్వారమునొద్ద నిలబడు. ఒక్క క్షణంలో రేంజ్ ఎంత పడిపోయిందండి? రోడ్డు మీద నుంచి పెట్టి మాట్లాడుతున్నా, బయటికి వెళ్ళు నువ్వు. ఓ బాబాయ్, నేనేమన్నానండి? చాలదే, మా తమ్ముడే కదా, చిన్నోడే కదా, ఫ్యామిలీ మ్యాటరే కదా, మినిస్ట్రీ కాదు కదా, ఒక మాట అనొచ్చులే, పర్లేదులే అనుకుంటే ఈ లోపు ఆయనకి ఎంత కోపం వచ్చేసి చూసారా? అహరోను కుమారులు లేవియాకాండ 10వ అధ్యాయంలో దేవుడు తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్గిని తీసుకొచ్చి బలిపీఠం దగ్గర వేసే ప్రయత్నం చేస్తే యెహోవా అగ్ని దిగి వచ్చి స్పాట్లో ఇద్దరిని బూడి చేసేలా. యాజకులేగా, వ్యభిచారం చేసినందుకో, తిరుగుబాటు చేసినందుకో వాళ్ళ మీద శిక్ష వస్తే ఎవరు కూడా ఫీల్ అవ్వం. కానీ దేవుని బలిపీఠం మీద దేవుడు తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్ని తెచ్చారు, స్పాట్లో పూర్తయిపోయారు. వాక్యం ఏమంటుంది? ఆయన ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసు? 250 మంది సజీవ సమాధి అయిపోతారా? కొన్ని వేల మంది స్పాట్లో తెగులుతూ చచ్చిపోతారా? ప్రియులారా, మీరు ఆలకించండి. దేవుని ప్రేమ మరణము కంటే బలవంతమైందని పరమగీతాలు చెబుతున్నాయి. దేవుని ప్రేమ యొక్క బలము మాత్రం మనకు అర్థమైతే కష్టం, ఆయన ఆగ్రహ బలం కూడా మనకు అర్థం కావాలి. రెప్పపాట్లో పరిస్థితులు మారిపోతాయని, ఓడలు బండ్లు అయిపోతాయని, ఒక పెద్ద కుటుంబం భూమి మీద లేకుండా పోతుందని, 250 మంది కుటుంబాలు అసలు అడ్రస్ లేకుండా పోతాయని ఎవడు అంచనా వేసి ఉండడు. ఈ రోజున ఆకాశపు వాక్యులు దేవుడు విప్పితే 40 పగళ్ళు 40 రాత్రులు ధారాపాతంగా కురిసింది. ఈ భూమి భస్మీపట్లం అయిపోయినట్టుగా మునిగిపోయి నాశనం అయిపోయింది. సొదొమ గొమొర్రాల మీదకి దిగి వచ్చిన దేవుని అగ్ని మొత్తం పట్టణమే కరిగిపోయేలా చేసేసింది. ఈనాటికి మృత సముద్రానికి అంత విలువేంటి? దానిలో కోట్ల కొద్ది సంపదగా ఉన్నటువంటి ఆ ఖనిజ లవణాల రహస్యం ఏమిటి? పరలోకంలో కురిసిన అగ్ని గంధకం వలన కరిగి కారి వచ్చి ఆ మృత సముద్రంలో చేరినటువంటి ఆ విశేషాలు అవశేషాలే కదా. ఈనాటికి సైన్స్ చచ్చినట్టు ఒప్పుకొని తీరాల్సినటువంటి సత్యం కాదా, సాక్ష్యం కాదా అది? దేవుని కోపాన్ని గురించి మృత సముద్రానికి వెళ్ళి నీకు తెలుసుద్దే. నెబో చక్రం ఎక్కువ నీకు అర్థమైందే. నెర్రబిడిచిన భూమి ప్రాంతానికి వెళ్ళి నీకు తెలుసుద్దే. ఆయన ఆగ్రహ బలం ఎంతో ఎవరికి తెలీదు. అందుకని మనం ఏం చేయాలి? ఆయనకు కోపం రప్పించకుండా బ్రతకాలి. ఆయనకి ఉగ్రత రాకుండా మనం ప్రయాసపడాలి. ఆయనకే కోపం వస్తే ఆయనే తీవ్రంగా తీర్మానం చేసుకుంటే ఎవడు తప్పించుకోలేడు. దేవుని వాక్యం ఏమంటుంది? ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, ఏ రాజు తన సేన బలము చేత తప్పించుకున్న జాలడు. ఏది కాపాడలేదు. ఆ దేవుని కోపం ఎలా ఉంటుందో చెప్పడానికి ప్రకటనలో ఏమని రాశాడు? భూరాజులు పర్వతాల దగ్గరికి వెళ్ళి, ఓ పర్వతమా నా మీద పడి నన్ను చెత్త చెత్తగా చేసేయి,
నీ కింద పడి చెత్త అయిపోవటం నయం, కానీ గొర్రె పిల్ల ఉగ్రతను మాత్రం తట్టుకునేమని ఏడుస్తారంట. దేవుని ప్రజలారా, గుండె మీద చేపెట్టుకుని ఎంతమంది చెప్పగలరు ఈ పూట, నేను దేవునికి భయపడవలసినంతగా భయపడుతున్నాను అని? నా మాటల్లో, నా చూపుల్లో, నా నిర్ణయాల్లో, నా మానవ సంబంధాల్లో, నా ఆర్థిక నిర్వహణలో, నేను చేయుచున్న సేవలలో, అప్పగించబడ్డ బాధ్యతలలో నేను దేవుని భయము కలిగి బతుకుతున్నాను. చెప్పాలి నువ్వు. కడుపులో దేవుని భయం ఉంటే వాడి ప్రవర్తన ఎలా ఉంటుంది? ఒక చిన్న కోణం చెప్తాను మీకు. దేవుని భయం అనండి, దేవుని అనండి. యోసేపు రాజయ్యాక, అన్నదమ్ములందరూ ఖాళీ సంచులతో లైన్లో నుంచున్నాక, యోసేపు అని గుర్తుపట్టాక, వారికి కూడా తన్ను తాను ఎరుకపరుచుకున్నాక, అమ్మ బాబోయ్ చచ్చిపోయామైతే అనే క్షణం ఒక భయం వచ్చింది వాళ్ళకి. అప్పుడు యోసేపు చెప్పిన డైలాగ్ గుర్తుందా మీకు? అన్నలారా, మీరు భయపడకండి, నేను దేవునికి భయపడవాడినా. ఓసారి చప్పటి కొట్టండి, పర్లేదు. వాట్ ఏ స్టేట్మెంట్ అండి. అమ్మ బాబోయ్, ఆడు చచ్చిపోయాడు అనుకున్నాం, ఉంటే ఎక్కడో బానిసగా ఏడో చచ్చి ఉంటాడు అనుకున్నాం. అతడే చక్రవర్తి అవుతాడని, ప్రపంచానికి అన్నం పెడతాడని, చివరికి ఫరో ఇంటికే దేవుడు అవుతాడని, ఇతని సెలవు లేకుండా ఫరో ఇంట్లో ఎవడు చేయి కూడా పైకి ఎత్తకూడదని ఈ రేంజ్కి వస్తాడు అనుకోలేదు ఆయన. ఇప్పుడు మనం అతనితనే సాగిలు పడ్డాం. అతను ఏమైనా మనల్ని చేయగలడని గచ్చ ఆడిపోతున్నారు. ఆ భయాన్ని గమనించిన జోసెఫ్ ఏమన్నాడు? నేను దేవుని భయపడవాలి. ఆమేనండి. అంటే దేవుని భయం కడుపులో ఉన్నవాడు ఏం చేస్తాడు తెలుసా? పగ తీర్చుకునే అవకాశం వచ్చినా తీర్చుకోడు. తన్ని ఇబ్బంది పెట్టినవాడు చేతులన్న దొరికిన అడేం చేయడు. చేతగా కాకు దమ్ము లేక కాదు, దేవునికి భయపడతాడు. అంటే మీరు గమనించండి, నిన్ను నష్టం చేసిన వాడు, నిన్ను కష్టపెట్టినవాడు, నిన్ను ఇబ్బంది పెట్టినవాడు, నీకు ఎన్ని కష్టాలకు కారణమైనవాడు రెడ్ హ్యాండెడ్గా చేతులను నీకు దొరికిపోతే నువ్వేమైనా చెయ్యాలా వద్దా? ఏ రక్తం విజయం సరిగ్గా దొరికేవరా, ఏదో ఒకరోజు దేవుడు నా కాళ్ళ కిందకి తెస్తాడు, నాకు ముందే తెలుసు. హల్లెలూయా. దేవుని వాక్యం గుర్తు రావాలి. ఏ వాక్యం గుర్తు రావాలి? దేవుని ఉగ్రతకు చోటిపుడే, పగ తీర్చుట నా పని, అది మీ పని కాదు. వాక్యం గుర్తు రావాలి. ఇంత తేటగా దేవుని వాక్యం చెప్పిన నేనే ఆవేశపడితే, నేనే నిర్ణయం తీసుకుంటే, అమ్మ బాబోయ్ అనే భయం కడుపులో నీకు ఉండాలి. స్తోత్రం చెప్పరే.